ఆల్రెడీ లేట్ అయిపోతుంది. హడావుడిగా బయలుదేరిపోయాం. ఇదే మెట్రో స్టేషన్ లో క్యూఆర్ కోడ్. దీన్ని స్కాన్ చేస్తే చాలు మనం క్యూలో నించొక్కర్లేకుండానే టికెట్ మన మొబైల్ కి వచ్చేస్తుంది. కానీ మా సమస్య క్యూలో నించడం గురించి కాదు, ఎన్ని టికెట్లు తీసుకోవాలా అని చెప్పేసి. చెన్నైలో 90 సెంటీమీటర్స్ బిల్లు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ మెట్రో రైడ్. అదిగో అదే మన ట్రైన్ వచ్చేస్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పనే లేదు కదా. ఆగండి, ట్రైన్ ఆగి లోపలికి వెళ్ళాక అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మాయి మొత్తానికి సీట్ దొరికింది. మేమైతే చెన్నైలో ఉన్న ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాం. సెంట్రల్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఐలాండ్ గ్రౌండ్స్ లో ఉంది ఎగ్జిబిషన్. అదిగో అక్కడ లైట్ ఫ్లికర్ అవుతుంది, అదే చూపిస్తోంది ఏ స్టేషన్ నెక్స్ట్ వస్తుందని. మెట్రో నుంచి ఎగ్జిబిషన్ కి ఆటో తీసుకున్నాం. ఈ మధ్య ర్యాపిడోలో ఇలా బుక్ చేసామో లేదో అలా వచ్చేస్తుంది. చిన్నగా ఎంట్రన్స్ దగ్గర దింపేసింది. అక్కడ కనిపించేది టికెట్ కౌంటర్. అడల్ట్స్ కి అయితే 40, పిల్లలకి అయితే 25 రూపీస్. నేను కూడా మీలాగే రీల్స్ చూసి వచ్చాను ఇక్కడికి. ఎవరో జీపే పనిచేయట్లేదు, ఓన్లీ క్యాష్ అని అన్నారు కానీ ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ స్కానర్లు పెట్టేశారు. ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి. ఎంటర్ అవుతూనే ఫోటో స్పాట్ కనిపించింది. ఆ మధ్య బటర్ఫ్లై అని బాగా ట్రెండ్ అయింది కదా, దానికి సంబంధించిన ఫోటో పోతే పెట్టారు. ఈ పక్కన చూస్తే గుడిలాగా కనిపించింది. యూజువల్ గానే మనం ఎక్కడికైనా వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టుకుంటాం కదా, సో అందుకే మా ఎంట్రన్స్ లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కట్టేశారు. దేవుడి విగ్రహం అయితే అద్భుతంగా ఉంది. దేవసేన ఇంకా వల్లితో పాటు సుబ్రహ్మణ్య స్వామి నెమలి మీద కూర్చున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళ ముగ్గురు జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తికి ప్రతీకం. రండి లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ లోనే వినాయకుడు, దండం పెట్టేసుకుందాం. లోపల చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ దానికి సంబంధించిన ఏదో ఒక కథ ఇలా పోస్టర్ రూపంలో ఇటువైపు అంటించారు. మొత్తం గుడి ఒక గుహలాగా అనిపిస్తుంది. ఆ గుడి లోపల ఏదో సొరంగంలో వెళ్ళినట్టు వెళ్ళాలి మనము. కానీ ఈ మధ్య టెక్నాలజీతో పాటు ట్రెండ్ ని ఫాలో అవుతూ దేవుడి యొక్క ఏఐ ఇమేజెస్ ని అయితే పెట్టారు. చూడడానికి అయితే భలే ఉంది. ఈ ఎగ్జిబిషన్ Jan 11 మొదలైంది, ఇప్పుడు March 21 వరకు ఉంటుంది. నాకు బాగా ఇష్టమైన దేవుడు శివుడు. అమ్మవారు అట్నే కలకలలాడిపోతున్నారు. ఎగ్జిబిషన్లో రకరకాల డిపార్ట్మెంట్స్ యొక్క స్టాల్స్ అయితే పెట్టేశారు. ఈ స్టాల్స్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కూడా చాలా బాగుంటుంది, అందుకే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఉన్న మెజారిటీ స్టాల్స్ అన్నిటిపైన తమిళ్లోనే రాసి ఉంటుంది. స్టాల్స్ లోపల అయితే తమిళ్, ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. ఇదే మన అంగన్వాడీ సెంటర్. ఫస్ట్ అయితే ఈ అంగన్వాడీలోకి వెళ్ళిపోదాం. అంటే రూరల్ చైల్డ్ కేర్ కి సంబంధించింది అనమాట. చూడడానికి అయితే ఏదో గవర్నమెంట్ స్కూల్లో ఎంటర్ అయి ఉన్నట్టే ఉంది. దాని లోపలికి వెళ్తే స్టాల్ ఈ లెవెల్లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం రూరల్ డెవలప్మెంట్ గురించి ఇలా మోడల్స్ తో నింపేశారు. చూస్తుంటే చిన్నప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్ గుర్తొచ్చేస్తుంది. చిన్న చిన్న కార్డ్బోర్డ్ డబ్బాలతో మొత్తం ఊరే తయారు చేస్తారు. ఈ ఊర్లో అయితే ఒక కొండ, జలపాతం కూడా ఉంది. ఎంచక్క జలపాతంలో వచ్చే నీళ్ళు నదిలా ప్రవహిస్తున్నాయి. ఇంకా చూసుకోండి, మార్కెట్ ఏంటి, ఇల్లు ఏంటి, స్కూల్ ఏంటి, మొత్తం ఊరిని దింపేశారు. ఈ స్కూల్కి మీరే ఒక మంచి పేరు పెట్టి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పట్లో పిల్లలందరూ క్రమశిక్షణతో భలే ఉండేవారు. ఈ మధ్య పిల్లల్ని గట్టిగా ఒక మాట కూడా అనకూడదని రూల్ వచ్చేసింది. ఇంకా పిల్లలందరూ టిఫిన్ కోసం వరుసగా కూర్చుని పోయారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి దేవుడు దండం పెట్టుకుంటున్నారు. ఇవాళ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ 2 ఎగ్, 2 ఇడ్లీ, ఇంకా ఒక గరిటె నిండా ఉప్మా. ఇడ్లీ, ఉప్మా, వేరే చట్నీ. ఇటువైపు ఏదో పంచాయత్ మీటింగ్ జరుగుతోంది. ఎవరికేం సమస్య వచ్చి ఊడిపడిందో. అక్కడ నించున్న సర్పంచ్ అన్ని కోణాల నుంచి సమస్యను పరిశీలించి సమాధానం చెప్తున్నారు. ఇటువైపు అంతా స్పోర్ట్స్ సెక్షన్. వాలీబాల్, క్రికెట్, త్రో బాల్, ఖోఖో అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాల్ అయితే అదిరిపోయింది. రండి వేరే రకమైన స్టాల్స్ కూడా చూద్దాం. ఇంక ఇక్కడే మన డాక్టర్ బాబు పనిచేస్తారు. పక్కనే అంబులెన్స్ కూడా ఉంది. రండి ఒకసారి డాక్టర్ బాబుని పలకరించేద్దాం. ఆ రూరల్ స్టాల్ లాగా ఇక్కడ కూడా బొమ్మలు ఉంటాయంటే నిజమైన మనుషులు ఉన్నారు. అందుకే వాళ్ళు మాత్రం వీడియో తీయలేదు. నాకన్నా పొడుగ్గా ఉంది ఈ గుణకాయ. ఏ జంతువుకి ఇంత పెద్ద సైజ్ లో హార్ట్ ఉంటుందో మీకు ఏమైనా తెలుసా? నెక్స్ట్ అక్కడ ఒక మోడల్ ఉంది, చూస్తేనే భయంకరంగా ఉంది. చెడు వ్యసనాలకి అలవాటు అవుతే పైకి బాగానే కనిపిస్తాం, కానీ లోపల మన బాడీ ఎలా కూలిపోతుందో అక్కడ చూపించారు. చూస్తేనే దయ్యం చూసిన దానికన్నా ఎక్కువ భయపడ్డాను నేను. వామ్మో, ఇక్కడ పెద్ద పెద్ద దోమల బొమ్మలు ఉన్నాయి. దాని మూలంచి వచ్చే రోగాలు, ఇంకా దాన్ని ఎలా క్యూర్ చేయాలా అనేది మొత్తం రాసుంది. ఇదైతే ఎమర్జెన్సీ సెక్షన్. ఏమైనా యాక్సిడెంట్ జరిగి మనిషి పడిపోతే సిపిఆర్ ఎలా చేయాలనేది అన్ని చూపిస్తారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్. ఎంట్రన్స్ లోనే పెద్ద టోపీ ఉంది. అలాగే గుర్రాల మీద జవాన్లు కూడా ఉన్నారు. లోపలైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మొత్తం మ్యాటర్ ఉంది. రోడ్ల పైన ఎలాంటి సీసీటీవీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేశారు, మన ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ ఏంటి, అలాగే పోలీసులు వాడే గన్స్, గ్రెనేడ్స్, వాళ్ళు వేసుకునే లైఫ్ జాకెట్స్, అన్ని రకాల దుస్తులు గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే పక్కనే నిజమైన పోలీసులు కూడా ఉన్నారు. ఈ పోలీసులతో కోఆర్డినేట్ అయ్యేది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అంటే మన సినిమాల్లో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అని చూపిస్తారు కదా. నెక్స్ట్ టాకింగ్ కాప్స్ అనే ఒకటి వస్తుంది. దాంట్లో నా ఓవర్ యాక్షన్ చూడండి. మీరేమో పట్టుకోగలరా? ఇక్కడే ఉందా? ఇది కాదు, వేరే ప్లేస్. మీరేం చేయలేరంటారా? మిస్టర్ ఆర్ రాజేష్ కుమార్. సరే, నేనే వెతుక్కుంటా. యాక్చువల్ గా అక్కడ మైక్ ఉంది, దాన్ని ఆన్ చేసినప్పుడు చూడండి ఏం జరిగిందో. அம்மா போட்டோ எடுக்கிறாங்க பாருங்க, அம்மாவை பாரு. அம்மாவா யாருன்னு தெரியல, அக்காவான்னு. கேமரா வாட்ட கூட பேச. మా అన్న నేను ఏదో యాక్టింగ్ చేశాను, కానీ అక్కడ మైక్ ని ఆన్ చేస్తే ఎవరో హెల్లో అని చెప్పారు. నేనేదో కంప్యూటర్ జనరేటెడ్ అని వదిలేసాను. చూస్తే ఎవరో మనిషి మమ్మల్ని చూస్తూ మాట్లాడినట్టు అనిపించింది. కెమెరాని ఎక్కడ పెట్టారో తెలియదు, కానీ
ఆ మనిషి కనిపించట్లేదు కానీ, ఆ మనిషి అయితే మమ్మల్ని చూడగలుగుతున్నారు. ఇంకా మాతోని ఇంటరాక్ట్ అయ్యారు. అదో రకమైన థ్రిల్లింగ్ ఫీలింగ్ అనుకోండి. ఈ ఎగ్జిబిషన్ అయితే ఎవ్రీ ఇయర్ నడుస్తుంది. నేనైతే ఎప్పుడో 8 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను. మళ్ళీ ఇది సెకండ్ టైమ్. బట్ ఈసారి అయితే స్టాల్స్ ని మోర్ అట్రాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ గా అయితే తయారు చేశారు. ఫుడ్ ఖాళీ ఫుడ్ ఎప్పుడు వస్తుంది మీకు ఏమైనా తెలుసా? దేవుడా ఎవరైనా బయటికి తీసేయండి రా దేవుడా. ఇంకా వేరే స్టాల్స్ ని అలా అలా గ్లాన్స్ వేసుకుంటూ చూపించేస్తాను. అంతలో అక్కడ ఏదో డాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి మన మెట్రో రైల్వేస్ డిపార్ట్మెంట్. మొత్తం మెట్రో ట్రైన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటాయనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇదే ఒక శాంపుల్ మెట్రో స్టేషన్. ఆ తర్వాత ఫోటోల కోసం, వీడియోల కోసం ఏకంగా ఒక మెట్రో బోగినే కట్టేశారు. Next station, Coimbatore. Doors will open on the left. Please mind the gap. ఇక్కడ చాలా రకాల డిపార్ట్మెంట్ స్టాల్స్ ఉన్నా నాకు నచ్చినవి కొంచెం ఇంటరాక్టివ్ గా అనిపించి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ స్టాల్. ఎంటర్ అవుతూనే ఆ బొమ్మ మమ్మల్ని సెన్సర్‌తో డిటెక్ట్ అయ్యి వెల్కమ్ చెప్పేసింది. గానీ పాపం మా నాన్న ఆయన ఏదో చెప్తుంటే నాకు ఒక్క ముక్క అర్థం కాలే. ఎందుకంటే నాకు తమిళ్ పెద్దగా రాదు. నెక్స్ట్ టైమ్ తమిళ్ భాష మీద పట్టు సంపాదించి వస్తానని చెప్పేసా. నెక్స్ట్ స్టాల్ లోపలికొచ్చేస్తే మనం విండ్ మిల్స్ ఇంకా సోలార్ పవర్‌తోని ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుందో చిన్నప్పుడు చదువుకున్నాం కదా! అదే మోడల్స్ ఇక్కడ డిస్‌ప్లే చేశారు. ఈ స్టాల్ చూస్తే భలే వెరైటీగా ఉంది. చిన్న గుడిసె కూడా ఉంది. ఇలాంటి సెటప్ చూస్తుంటే నాకెందుకో సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది. దాని లోపల మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్. ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తు అంటే ఇప్పుడు మరో ఎత్తు. ఇప్పుడు అసలైన ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పటిదాకా నడుస్తూ స్టాల్స్‌ని చూసి చూసి మాకు బాగా ఆకలి పెరిగిపోయింది. అందుకే కడుపులో ఒక వాఫల్ పడేసాం. నెక్స్ట్ 3D డోమ్. ఇదైతే సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టికెట్ అయితే పర్ పర్సన్ రూ. 100. లోపల మొత్తం డోమ్‌లా ఉంటుంది. దాంట్లో మనం నించోవాలి. దాని తర్వాత షో స్టార్ట్ అయింది. డోమ్‌లో అన్ని వైపులు వీడియో అయితే ప్లే అయిపోయింది. మొదట్లో షోని సింపుల్‌గా అండర్ వాటర్ క్రీచర్స్‌తోని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అల్లాదిన్ స్టోరీ స్టార్ట్ అయింది. ఇంకంతే. ఏ మాటకి ఆ మాట రోలర్ కోస్టర్ ఎక్కకపోయినా రోలర్ కోస్టర్ ఎక్కినంత ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి అవతార్ సెటప్. ఇది పర్ పర్సన్ రూ. 80. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదో వేరే ప్రపంచంలో వచ్చినట్టుంది. అవతార్ థియేటర్ లో 3D గ్లాసెస్ పెట్టుకొని చూస్తే ఎంత థ్రిల్లింగ్ గా అనిపించిందో ఇక్కడ అంతకంటే ఎక్కువ థ్రిల్లింగ్ గా అనిపించింది ఇలా చూస్తుంటే. సెటప్ ఎంత అద్దరిపోయినా అవతార్ లో మనిషిని చూడలేదని అప్పుడే బాధపడుతున్నానో లేదో నా కళ్ళు ఎదురకుండా కనిపించేసరికి అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. పర్ చైల్డ్ రూ. 80. బాల్ పెట్, ట్రాంప్లిన్, స్లైడ్ లాగా రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మంచి టైం పాస్ అయిపోతుంది పిల్లలకి. ఈ ఎగ్జిబిషన్లో రైట్ సైడ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ జోన్స్ అంటే స్నో వరల్డ్, మ్యాజిక్ షో, పెట్స్, టనల్ ఎక్వేరియం లాంటి రకరకాల ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం షాపింగ్ అనమాట. అంటే హోమ్ నీడ్స్, చెప్పల్స్, బ్యాగ్స్, క్లోత్స్ అన్ని. అండ్ మిడిల్ లో అయితే రకరకాల ఫుడ్ కౌంటర్స్, బజ్జీలు, సూడాలు, అప్పడాలు. మీకు తెలిసిందే కదా ఎగ్జిబిషన్ లో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో. ఇవన్నీ కాకుండా ఎగ్జిబిషన్ ఉండి జాయింట్ వీల్ ఇలాంటివి లేకపోతే ఎలాగా, సో ఇలాంటివి కూడా ఉన్నాయి. ట్రైన్ రైడ్ అయితే రూ. 80 పర్ చైల్డ్. మొత్తానికైతే ఇక్కడికి వచ్చి ఒక రోజు బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ త్వరలోనే వస్తుంటాయి.